చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక బంజారాహిల్స్లో వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. తెలంగాణకు వాతావరణ శాఖ యెల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి గంట నుంచి హైదరాబాద్లో పాటు తెలంగాణలో అక్కడక్కడ భారీగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే కనుక గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే మనకి ఎల్బీ నగర్ వరకు కూడా ఎడతెరిపి లేకుండా కూడా వాన అనేది దంచుకొడతాం అనేది జరుగుతుంది. ఈ భారీ వానలు 2 గంటల పాటు కంటిన్యూగా పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అనేది జారీ చేసింది. ఒకసారి మనం ఈ అలర్ట్ గురించి కనుక మాట్లాడుకోవాలంటే ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్రానికి యెల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ భారీ వానలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని ఐఎండీ తెలపడం జరుగుతుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో పాటు ఈ గాలులు ఉంటాయని వాతావరణ శాఖ కూడా చెప్తుంది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, అలాగే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, దాంతోపాటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఇలా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా యెల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుందని 2 రోజుల పాటు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే కనుక భారీ వర్షాలు ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది. ఈ వర్షాలు కూడా 2 రోజుల పాటు కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగింది. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో భారీ వానలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఈ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో కూడా ఎడతెరుపు లేకుండా వాన పడుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకి బీరంగూడ, అమీన్పూర్, పటాన్ చెరువు, బిహెచ్ఈఎల్, కృష్ణ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 9 సెంటీమీటర్ల వాన పడిందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఒకసారి మనం విజువల్ విషయానికి వస్తే ఒకసారి చూస్తున్నాం కదా, మోకాలి లోతులో నీళ్ళన్నీ కూడా ఉండిపోయి స్ట్రక్ అయిపోయి కనిపిస్తుంది. ఆ వాన నీటిలోంచే వెహికల్స్ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోకాలి లోతులో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ప్రతి చోట కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం బంజారాహిల్స్లో ఉన్నాం. బంజారాహిల్స్లో కేబీఆర్ పార్క్ దగ్గర ఈ వాన నీరంతా కూడా స్ట్రక్ అయిపోయడం జరిగింది. అలాగే అపోలో దగ్గర కావచ్చు, దాంతోపాటు ఫిలిం నగర్, అలాగే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఇలా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అంటే రోడ్డు సాఫీగా ఉన్నంత బాగానే నడుస్తుంది. కానీ ఎక్కడైతే కొంచెం పల్లం ఉంటుందో ప్రతి చోట కూడా ఇలా మోకాలి లోతు నీరు అనేది స్ట్రక్ అయిపోవడం జరిగింది. ఈ రోజు అయితే కొంతవరకు అంటే ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా వరకు వెహికల్స్ అనేవి ఇళ్లలోనే ఉండి ఎవరికి వాళ్ళ ఇళ్లలో కానీ లేదు. చాలామంది అంటే సిటీ విషయానికి వస్తే కనుక కంటిన్యూగా 5 days హాలిడేస్ ఉండడంతో అంటే థర్స్డే నుంచి మండే వరకు హాలిడేస్ అనేవి ఉండడంతో అంతా కూడా చాలామంది వాళ్ళ ఊర్లకు కావచ్చు లేదు ట్రిప్స్ అనేవి ప్లాన్ చేసుకుని చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. దానివల్ల కూడా కొంతవరకు ట్రాఫిక్ అంటే వర్కింగ్ డే కాకపోవడంతో ట్రాఫిక్ అనేది తక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే ఉన్న సిగ్నల్స్ ఎక్కడైతే ఉన్నాయో సిగ్నల్స్ ఉన్న ప్లేసెస్లో మాత్రం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు మాత్రం కొంతవరకు ట్రాఫిక్ అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిటీలోనే ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం చాలా వరకు జామ్ అనేది కనిపిస్తుంది. వెహికల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్న సిచ్యువేషను. అలాగే ముఖ్యంగా సిటీలో 2 వీలర్స్కి అయితే మాత్రం కొంతవరకు ఈ 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకి 2 వీలర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే స్ట్రక్ అయ్యి మెట్రో స్టేషన్స్ కింద కావచ్చు, ఎక్కడైతే షాపింగ్ మాల్స్ ఉంటాయో అక్కడంతా కూడా స్టే చేసి మొత్తం వెహికల్స్ అన్నీ అంటే కొద్దిసేపటి క్రితమే ఈ వాన తగ్గడంతో వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడే బయటికి రావడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఈ వెహికల్ ఫ్లో అనేది కూడా మనకి కొంతవరకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో 2 రోజుల పాటు యెల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం రాష్ట్రానికి ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా యెల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అనేది వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది.
సో ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఆ హాలిడేస్ వరుసగా ఉన్నాయి కాబట్టి పెద్దగా ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఎంతకంతకే ఈ అలర్ట్ అనేది ఉంది కాబట్టి అవసరం ఉంటేనే బయటికి రావాలి అని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.